అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం నేను తులసి కళ్యాణం చేసుకొని ఇంట్లోనే ఒత్తులు వెలిగించుకుంటా. అంటే నేను పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే విధంగా చేస్తాను. ఇంతకుముందు జనప్రియ అపార్ట్మెంట్స్లో జీడిమెట్లలో ఉండేవాళ్ళం. అక్కడ మా సరౌండింగ్స్ అంతా బ్రాహ్మిన్సే ఉండేవాళ్ళు. ఇంకా నేను వాళ్ళని చూసి అన్ని పండుగలు అలా కంటిన్యూ చేసిన. కార్తీక పౌర్ణమి రోజు కూడా శివరాత్రి లాగే ఉపవాసం ఉండి పూజ చేసుకుంటాను. రాత్రి పండ్లు తింటాం. ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి మధ్యాహ్నం తులసి కోటని అందంగా తీర్చిదిద్దుకున్న పసుపు రాసి బియ్యపిండి కుంకుమతో బొట్లు పెట్టుకొని ప్రమిదలన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న. సాయంత్రం మళ్ళీ స్నానం చేసిన తర్వాత తులసి కోటని కింద పీట మీద పెట్టుకున్న. ఉసిరి చెట్టు నాకు ఎప్పుడు తులసి కోట పక్కనే ఉంటుంది. అంటే నేను 4 years బ్యాక్ తులసి కళ్యాణం కోసం ఉసిరి కొమ్మ తీసుకొచ్చుకొని కళ్యాణం అయిన తర్వాత అది గ్రీనిష్గా అనిపించి ఇంకో కుండీలో పెట్టిన. అది చాలా బాగా ఎన్నుకుంది. అందుకే ఎప్పుడు తులసి కోట పక్కన ఉసిరి ఇది కూడా ఉంటుంది. అంటే తులసి దామోదలు కలిసి ఉంటారనమాట ఎప్పటికీ. ఇంకా 2 కుండీలను పీటల మీద పెట్టుకొని ఇంకా నేను పసుపు నీళ్ళతో అలికి దాని మీద అష్టదళ ముగ్గు బియ్య పిండితో వేసుకున్నాను. దాన్ని పసుపు కుంకుమతో అలంకరించుకొని తర్వాత పువ్వులతో అలంకరించుకున్నాం. మధ్యలో మట్టి ప్రమిదలు 2 పెట్టి ఒత్తులు 365 కాదండి. నేను ఈ మధ్య ఒక పంతులు గారి ద్వారా విన్నాను. మనము రోజు ఒక వత్తి అనుకుంటే 365 వత్తులు కదా సంవత్సరానికి. కానీ మనము ఇంట్లో ఒక వత్తితో వెలిగించాం కదా, 2 వత్తులతో వెలిగిస్తాము. అలా 365కు డబుల్ 725 కదా. అలా మొత్తం కలిపి ప్రమిదలో పెట్టి ముందు రోజే నేను ఆవు నెయ్యిలో నానబెట్టి పెట్టుకున్నా. అవి పెట్టుకున్న చుట్టూ తమలపాకుల మీద 9 ఉసిరి దీపాలు పెట్టుకున్నాం. ఇంకా తులసికి కళ్యాణం చేసి పసుపు కుంకుమ అన్నీ వేసి సేమియా స్వీట్ చేసి పెట్టుకొని ఇంకా నేను వత్తులైతే వెలిగించుకున్నా. తర్వాత మా వారు లేకుండా అండి, ఊరెళ్ళిండే అర్జెంట్ పని మీద. ఇంకా నేను ఒకదానే చేసుకున్నాను. ఎప్పుడైనా లాస్ట్లో వచ్చి వత్తులు వెలిగించే ముందు ఉంటుండే, కానీ ఈసారి లేడు. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది. తర్వాత నేను శివాష్టకము ఇంకా ఇది అన్ని శివ స్తోత్రాలన్నీ చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మా పిల్లలకి మా వదిన వచ్చింది, మా అన్న భార్య, తనకు పసుబొట్టు ఇచ్చి మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి కూడా పసుబొట్టు ఇచ్చిన. తర్వాత మా నైబర్స్, అంటే నేను తులసి కళ్యాణం చేస్తాను కదా, అందుకే 5గురికి పసుబొట్టు ఇస్తాను. మా ఫ్రెండ్స్ వచ్చారు, అందరు కలిపి 5గురికి పసుబొట్టు ఇస్తాను. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఇస్తాను. ఇంకా పసుబొట్టు అది ఇచ్చిన తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాను, కానీ మా వారు లేట్గా వచ్చిండే. ఇంకా తన ఆశీర్వాదం తీసుకోవడం కోసం అని చెప్పి నేను గుడికి వెళ్ళలేదు. ఇంకా తను చాలా లేట్ వచ్చి 10:30కి అట్లా వస్తే తన ఆశీర్వాదం తీసుకొని తన చేత అక్షింతలు వేసుకున్నాను. దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి మా ఆయన దీవిస్తే అది వేరే కదా. ఇది ఒక ఆంటీ, మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య, ఇంకా తన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ఇలా కార్తీక పౌర్ణమి రోజు నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను. ఇంకా నేను ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఇంతకుముందు అయితే ఇంకా బాగా చేసుకున్నాను.